సో ఆయేషా వర్సెస్ రీతు నామినేషన్ ఎట్లా అనిపించింది? నిన్న ఆయిష మాత్రం అసలు మనిషి ఏమనుకుంటున్నా మొత్తం ఇచ్చి పడేసింది. మొత్తం రీతుని మొత్తం ఫేస్ టు ఫేస్ గట్టిగా ఉతికారేసింది. నువ్వు ఎందుకు వచ్చినావు బిగ్ బాస్కి? నువ్వు లవ్ కోసమే లవ్ ట్రాక్ నడపడానికి వచ్చినావు. నువ్వు గేమ్ ఆడడానికి ఎక్కడ మాకు ఇంతవరకు కనపడలేదు. ముందు నువ్వు దాని మీద లవ్ ట్రాక్ పక్కకు పెట్టేసి గేమ్ ఆడితే బెటర్ అని చెప్పేసి గట్టిగా ఇచ్చి పడేసింది. రీతు ఏం కవర్ చేసుకోవాలి అర్థం కాకుండా గట్టిగా అరవడం, ఏదో ఆమెది ఏం తప్పు లేదంటే గట్టిగా అరవడం కూడా, ఎంత అరిసినా కూడా ఆయిష మాత్రం గట్టిగా ఇచ్చింది. ఎట్లా చూస్తుందా ఇద్దరు పోటీగా నువ్వు ఫేక్, నువ్వు లవ్ కోసం వచ్చినావు, నీకు సపోర్ట్ లేదు, నువ్వు ఆడలేవు అని చెప్పేసి అరుస్తుంది కదా, ఎట్లా చూడొచ్చు? ఎంత గట్టిగా మాట్లాడినా ఆయిష మాత్రం మాట్లాడిన పాయింట్ కరెక్టే. ఆమె వచ్చిన కాంచి గేమ్ ఎక్కడ కనపడలేరు. ఎప్పుడు పవన్ వెనక తిరుక్కుంటా నువ్వు నాకు ఇష్టం రా, నువ్వు లేకపోతే నేను ఉండలేను రా, అది ఇది అని చెప్పేసి. మొన్న నాగార్జున వచ్చినప్పుడు కూడా సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు ఓటింగ్ నెగిటివ్ గా వచ్చింది. అప్పటికైనా రీతికు డ్రామా లాగా ప్లే చేస్తున్నా అర్థమై ఇప్పటికైనా గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందని ఆడియన్స్ అనుకుంటారు. ఒకవేళ తన గేమ్ ఆడితే ఉంటుంది, ఇలానే ఇంకా లవ్ ట్రాక్ లాగా